ప్రజాపాలన విజయోత్సవాలకు ఒక సరైన నిర్వచనం వాళ్ళే చెప్పాలి. మీరిచ్చిన 6 గ్యారంటీలలో ఎన్ని అమలు చేసినారు? 13 హామీలు ఉన్నాయి దాంట్లో. ఇవాళ సన్నబియ్యం, ఉచిత బస్సు, ఓ రూ. 200 యూనిట్ల కరెంటు, గ్యాస్ సిలిండర్లు కూడా గతంలో ఎన్ని వాడితే గన్నే. 3 వాడితే 3, 2 వాడితే 2. అంతకు మించి పరిమితమైన సంఖ్యలో ఉన్నాయి. అనేకమైన కీలకమైన వాగ్దానాలు చేసినాం దాంట్లో. దాంట్లో పెన్షన్ పెంచుతానన్నాం. కనీసం పెంచాల్సి ఉండే. వికలాంగులకు 6,000 చేస్తా అన్నాం. అది చేయలేదు. ఇవాళ 3వ తారీఖు వికలాంగుల దినోత్సవం జరుగుతున్నది అంతర్జాతీయంగా. ఆ సందర్భంగానైనా చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం. చదువుకునే వాళ్ళకు మీరు 5 లక్షల కార్డ్ ఇస్తా అన్నారు. ఆడబిడ్డలకు స్కూటీ ఇస్తా అన్నారు. మరి ఇట్లా అనేక వాగ్దానాలు ఉన్నాయి అందులో. ఒక వాగ్దానం కాదు కదా! కనీసం ఒక్కో సంవత్సరం అన్నా మూడో, నాలుగో వాగ్దానాలు ఫుల్‌ఫిల్ చేయాల్సినుండే. మీరు అక్కడి నుంచి ఇంకా కదలతలేరు. ముందడుగు వస్తలేదు అది. కాబట్టి అది సరైంది కాదు. మీరు విజయోత్సవాలు చేసుకునే అంత సీనేం లేదు. రెండోది ఎన్నికలప్పుడు విజయోత్సవాలు ఏంటిది? స్థానిక సంస్థల ఎన్నికలు డిక్లేర్ అయినాయి. ఎలక్షన్ కోడ్ ఉంది. విజయోత్సవాలు ఎక్కడ చేస్తావు? ఏడ చేయగలుగుతావు? ఈ విజయోత్సవాల పేరు మీదే ఎన్నికల ప్రచారం తప్ప ఇంకోటేం కాదు.